వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్న కీలక నాయకుల్ని తెలుగుదేశం పార్టీ మీడియా చాలా ప్రధానంగానే టార్గెట్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలి అంటే ఆయన చుట్టూ ఉన్న కొమ్మల్ని నరికేస్తే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్గా వీక్ అయిపోతారు అని అనుకుంటున్నారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కీలక నేతలు టార్గెట్ జరుగుతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి వికెట్ను మేము సమర్థవంతంగా పడగొట్టేశామని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక రాయలసీమ వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్లో ఉన్నారు బాగా ప్రధానంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లా కావడం, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడికి చాలా కాలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం అనేది ఒక సవాల్గా ఉండడంతో ఈసారి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బాగా టార్గెట్ చేయాలి. అతన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు ఆటోమేటిక్గా అతన్ని తప్పిస్తే వైసీపీ కూడా వీక్ అయిపోతుంది ఆ ప్రాంతంలో అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పావులు కలుపుతుంది. ఈరోజు ఈనాడు పత్రిక ఒక కథనం రాసింది. యాక్చువల్లీ ఈనాడు పత్రిక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఆక్రమిస్తున్నారంటే ఇదివరకు ఒకసారి కథనం రాసింది. అది కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు అంటూ రాశారు. నిజానికి చాలా దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటుంది. అలాంటి కుటుంబానికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా నడిచింది. అయితే అవన్నీ అవాస్తవమైన కథనాలు అంటే ఇదివరకే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక 2 మీడియా సంస్థలపైన 50 కోట్ల మేర పరువు నష్టం దావా వేశారు. అందులో ఈనాడు కూడా ఉంది. అయితే ఈరోజు ఈనాడు పత్రిక ఇంకో కథనం రాసింది. అదేంటంటే పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపాలెం గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో 75 ఎకరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించింది. అదంతా అటవీ భూమి అంటూ ఒక కథనం రాసింది. నిజానికి రికార్డుల్లో 23 ఎకరాల 69 సెంట్లు మాత్రమే పట్టా భూమిగా ఉంది ఆ ప్రాంతంలో. కానీ ఏకంగా 75 ఎకరాల 75 సెంట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆధీనంలో ఉంది అంటే ఆ 23 ఎకరాల 69 సెంట్ల పట్టా భూమి కాకుండా చుట్టూ ఉన్న అటవీ భూముల్ని ఫారెస్ట్ ల్యాండ్లను అన్ని ఆక్రమించేసుకొని ఏకంగా 75 ఎకరాలకు పెంచేసుకున్నారు అని ఈనాడు రాసింది. దీనిపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి డాక్యుమెంట్లు కూడా చూపిస్తూ ఉన్నారు. ఈనాడు పత్రికలో కూడా రాశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ అంతా 2000-2001 ఏడాదిలో 2 ఏడాదిల్లో సాగింది అని ఈనాడు పత్రిక కూడా రాసింది. అంటే 2001 సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పట్లో తెలుగుదేశం పార్టీ హయాంలోనే. సో తెలుగుదేశం పార్టీ హయాంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరు మీద ఈ భూములన్నీ నిజంగానే అటవీ భూములు అయితే బదలాయింపు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఒకటైతే, ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంగా కొన్ని వివరాలు అయితే ఇచ్చారు. మేము ఈ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి 2001 అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే, ఈనాడు కూడా అదే చెప్తాను, 2001లోనే 75 ఎకరాలని మేము అక్కడున్న వ్యక్తుల నుంచి కొనుగోలు చేశాం అని కూడా ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏది 1981లో ఈ భూములకు సంబంధించి 81 ఏడాదిలోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్లో కూడా క్లియరెన్స్ వచ్చింది. వీళ్ళకి ఇంకా భూములు అమ్మకముందే ఆ భూములకు సంబంధించిన యజమానులకి డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్లో క్లియరెన్స్ కూడా వచ్చింది. రెవెన్యూ వాళ్ళు కూడా ఆ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాతనే మేము ఆ వ్యక్తుల నుంచి భూముల్ని 2001 సంవత్సరంలో కొనుగోలు చేశామని చెప్తున్నారు. అంటే 1981లోనే ఆ భూమి పట్టా భూమి అని అధికారులు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆ ఆదేశాలు ఇచ్చిన అధికారి కూడా అసదుద్దీన్ అహ్మద్ అనే IAS అధికారి ఆర్డర్ ఇచ్చారు. 1981లో ఇచ్చారు అదంతా పట్టా భూమి అని. అలా క్లియరెన్స్ ఉన్న తర్వాతనే మేము అక్కడున్న ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి 2001 సంవత్సరంలో ఆ భూముల్ని కొనుగోలు చేశామని ఆయన చెప్తున్నారు. అక్కడ మనుషులు ఉండడానికి అక్కడ పనిచేసే వాళ్ళ కోసం గెస్ట్ హౌస్ను కూడా 2001 ఏడాదిలోనే తాము నిర్మించామని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. మామిడి తోటలు కూడా పెట్టామని చెప్తున్నారు. చుట్టూ రైతులు కూడా ఉన్నారని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత వచ్చి ఈనాడు పత్రికలో అదంతా అటవీ భూమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించేసుకుందని చెప్తూ ఉన్నారు. నిజానికి ఇలాంటి ఫిర్యాదులు అన్నవి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే, అంటే కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అంటే యాక్చువల్లీ పెద్దిరెడ్డికి ఆయనకు పడదు, ఆయన డిఫర్ అయ్యారు, మంత్రి పదవిని కూడా చేసి బయటకు వచ్చారు. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే టీడీపీ నేత వెంకటరమణారెడ్డి అనే టీడీపీ నేత అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం సర్వే చేయించారు. రెవెన్యూ అధికారులు అటవీ అధికారులు సంయుక్తంగా అంటే జాయింట్ సర్వే చేసి ఇది అటవీ భూమి కాదు, ఇది కంప్లీట్గా ప్రైవేట్ భూమే, పట్టా భూమి అని నిర్ధారించారని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నారు. సరే, అక్కడికే ఆగని ఆ టీడీపీ నేత వెంకటరమణారెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కూడా మళ్ళీ ఇదే భూముల మీద ఫిర్యాదు కూడా చేశారు. అప్పుడు కూడా ఇలాగే జాయింట్ సర్వే చేశారు రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు జాయింట్ సర్వే చేసి లేదు ఇది ప్రైవేట్ ల్యాండే, అటవీ శాఖకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు. హైకోర్టుకు కూడా వెళ్ళారు ఈ వెంకటరమణారెడ్డి అనే టీడీపీ నేత. హైకోర్టు కూడా ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇంత చరిత్ర ఉంటే మొత్తం హైకోర్టు
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ ప్రైవేట్ ల్యాండ్లే అని నిర్ధారించిన తర్వాత మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఈరోజు ఈనాడు పత్రిక కథనం రాసిందంటే దీని ఉద్దేశం ఏంటి? కేవలం మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కాక మరేంటి అని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. 23 ఎకరాలు కాదు, 23 ఎకరాలే అక్కడ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తూ ఉన్నారు. కాదు, ఎప్పుడు 1968లోనే ఫారెస్ట్ గెజిట్లోనే అక్కడ 75 ఎకరాల 74 సెంట్లు 75 ఎకరాల 74 సెంట్లు ప్రైవేట్ ల్యాండ్ ఉంది, పట్టా భూమి ఉందని 68లోనే ఫారెస్ట్ గెజిట్లోనే స్పష్టంగా చెప్పారు. 30 అడుగుల దారి కూడా ఇచ్చారు అప్పట్లో ఫారెస్ట్ వాళ్ళు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. సో ఈ భూమి ఈనాడు చెప్పినట్లు 23 ఎకరాలు కాదు, అక్కడ 75 ఎకరాల 74 సెంట్లు పట్టా భూమి ఉంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి. దాన్నే మేము కొనుగోలు చేశాం. ఈ విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నిర్ధారించింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో నిర్ధారించింది. హైకోర్టులకు పిటిషన్లు వెళ్తే హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. 81లోనే డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్లో కూడా ఈ మేరకు ఆర్డర్ ఇచ్చారు. ఫారెస్ట్ గెజిట్ 1968లో ఇచ్చిన గెజిట్లో కూడా ఇదే విషయాన్ని 75 ఎకరాల 74 సెంట్ల భూమి అక్కడ పట్టా భూమి ఉందని చెప్పారు. ఫారెస్ట్ అటవీ శాఖకు సంబంధం లేని భూమి ఉందని చెప్పారు. ఇంత క్లియర్గా ఉంటే ఈరోజు మళ్ళీ ఈనాడు పత్రిక రాశారు. ఇప్పటికే ఒక మీడియా సంస్థ మీద 50 కోట్లకు, ఈనాడు ఈటీవీ పైన 50 కోట్లకు పరువు నష్టం దావా వేశాం ఇదివరకు రాసిన కథనాలకు. ఇక ఈ కథనం పైన కూడా మరోసారి ఈనాడు పైన పరువు నష్టం దావా వేస్తామని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎంకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుకలో 40,000 కోట్లు దోచేశారు పెద్ద మనిషి అంటూ ప్రచారం చేశారు. మరి నిజంగానే మేము 40,000 కోట్లు దోచేసి ఉంటే అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా ఎందుకు పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తీసుకోవడం లేదంటే అక్కడ ఎలాంటి తప్పు లేదు కాబట్టి తీసుకోలేకపోతున్నారని చెప్పారు. దాంతోపాటు ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద ఎత్తున ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేశారు, ఎగుమతి చేశారు. అది స్మగ్లింగ్ చేసిన ఎర్రచంద్రం మొత్తం నేపాల్లో పట్టుకున్నారు. మేము అధికారంలోనికి రాగానే ఆ ఎర్రచంద్రం తేవడంతో పాటు పెద్దిరెడ్డి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరి ఇప్పుడు అటవీ శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, మరి నేపాల్ వెళ్ళి ఆ ఎర్రచంద్రం ఎప్పుడు తీసుకొని వస్తారు, మా మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. దాంతోపాటు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి ఆ ఫైళ్లు దగ్ధమైనాయి అని చెప్పి హెలికాప్టర్ ఇచ్చి మరీ అధికారులను పంపించారు కదా, ఉన్నతాధికారులను. ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది? నెలలు గడిచిపోయింది. నిజంగానే మేము ఆడ తప్పు చేసి ఉంటే ఆ ఫైళ్ల దగ్ధం వెనుక మేమే ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేస్తూ ఉన్నారు. మరి దీనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. 2001లో కొనుగోలు చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా అదంతా ప్రైవేట్ ల్యాండే అని సర్వే చేసి మరీ నిర్ధారించింది. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా అది ప్రైవేట్ ల్యాండే, అటవీ భూమి కాదు అని నిర్ధారించింది. హైకోర్టుకు వెళ్తే పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఫారెస్ట్ గెజిట్లో ఎప్పుడో ఇదంతా ప్రైవేట్ ల్యాండే అని చెప్పారు. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఈనాడు పత్రిక ఎలా రాసింది? ఇంకా దాంతోపాటు దీనికైతే సమాధానం చెప్పాలి. ఊరికనే ఆరోపణలు చేయడం, పత్రికల్లో కథనాలు రాయడం, చంద్రబాబు నాయుడు రిపోర్ట్ తీసుకుంటున్నారు, అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని రాయడం, మళ్ళీ సైలెంట్ అయిపోవడం. అంటే కేవలం చర్యలు కాదు కానీ అల్లరిపాలు చేస్తే సరిపోతుంది వీళ్ళని అన్న ఉద్దేశంతో వెళ్తున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు 40,000 కోట్ల ఇసుక దోపిడీ చేసి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎర్రచంద్రం స్మగ్లింగ్ చేసి నేపాల్లో పట్టుబడి ఉంటే దాన్ని ఎందుకు వెనక్కి తీసుకురాలేదు? ఆ కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మదనపల్లిలో ఫైళ్లు దగ్ధం అయిపోయాయి, ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన పని అని కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేస్తున్నారు, మరి ఇన్ని నెలలైనా సరే ఎందుకు మా మీద చర్యలు తీసుకోవడం లేదు అని. ఆయన చెప్తున్నదంటే మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఏమీ లేదు కాబట్టి, కేవలం మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పించి ఏమీ లేదు. ఈనాడు పైన అయితే మళ్ళీ ఇంకోసారి పరువు నష్టం దావా వేస్తామని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే ఈనాడు పత్రిక తన కథనంలో రాసిన ఒక లైన్ మాత్రం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. ఇలాంటి లైన్లు వాడడానికి ఈనాడు పత్రిక కూడా ఆ రైట్ ఉందా అన్న ఆలోచన అయితే, అనుమానం అయితే కలుగుతుంది. దాంట్లో రాశారు బాగా, మామిడి చెట్లు, పశువుల కోసం నిర్మించిన భారీ షెడ్లతో 10ల కొద్ది ఎకరాల్లో విస్తరించిన వ్యవసాయ క్షేత్రం, దానిలో ఒక పక్క ఆధునికత ఉట్టిపడేలా అత్యంత విలాసవంతమైన భవంతి. ఇదంతా మధ్య యుగాల నాటి ఫ్యూడల్ ప్రభువుల లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత వైకాపా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యం. ఫామ్ హౌస్లో అధునాతనంగా కట్టుకున్నారు. ఇదంతా ఫ్యూడల్ మనస్తత్వం. ఏ యుగాలు? మధ్య యుగాల నాటి ఫ్యూడల్ అంట.
మరి రామోజీ ఫిలిం సిటీ ఎన్ని ఎకరాల్లో ఉంది? 1000 ఎకరాల్లో ఉంది. రామోజీరావు ఫిలిం సిటీ ఏమన్నా ఆడుందని చెప్పి రామోజీరావు ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడన్నా మళ్ళీ పక్కన ఇల్లు కట్టుకున్నారా? అది ఫిలిం సిటీ, మనకి సంబంధం లేదని అక్కడే కొండల మీద విలాసవంతమైన భవనాలు వాళ్ళు కట్టుకున్నారు కదా. కానీ ఇంకొకరిని మాత్రం ఫ్యూడల్ మనస్తత్వం, మధ్యయుగాల నాటి మనుషులు అని మళ్ళీ ఈనాడే రాస్తోంది.